नमस्कार। वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। मुख्यमंत्री रेवंत रेड्डी ने बीआरएस पर लगाया आरोप, बलिदान का वादा करने वाले के पास हजारों करोड़ की संपत्ति। तेलंगाना के नागार्जुना सागर प्रोजेक्ट में पानी की बहाव जारी, 12 गेटों से 1,38,433 क्यूसेक पानी छोड़ा गया। कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा ने राहुल गांधी के आरएसएस पर बयान का समर्थन किया। राहुल गांधी ने टेक्सास में भारतीय समुदाय को संबोधित करते हुए भारतीय राजनीतिक में ईमानदारी की कमी पर चिंता व्यक्त की। अब खबरें विस्तार से। मुख्यमंत्री रेवंत रेड्डी ने हैदराबाद के एक समारोह के दौरान बीआरएस को आड़े हाथों लेते हुए कहा है कि कुछ लोगों ने अलग तेलंगाना आंदोलन के दौरान बलिदान का वादा किया है, लेकिन उनके पास हजारों करोड़ रुपए की संपत्ति है। उनका कहना था कि ऐसे लोग बलिदान की असली भावना के खिलाफ है। इस समारोह में, जिसमें बड़ी संख्या में बुनकर मौजूद थे, उन्होंने पूर्व मंत्री गौरा लक्ष्मण बापू जी की सराहना की, जिन्होंने आंदोलन के समर्थन में अपना पद त्याग दिया था। మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను। మా మంత్రి గారిని, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। వేలాది మంది నేతన్నలను కలుసుకునే ఒక మంచి కార్యక్రమాన్ని లలిత కళా తోరణంలో ఏర్పాటు చేసి ఈ సంతోషమైన సమయంలో మీ అందరిని కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించుకోవడం, వాళ్ళకి అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది। తెలంగాణలో ఐఐఎస్టి ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు। ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే, వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి। ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది, పనులను ప్రారంభించుకోవడం జరిగింది। జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి। వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టికి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం। ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్టైఫండ్ 2,500 ఇవ్వాలి, చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది।
అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా 290 కోట్ల రూపాయలు ఇవాళ నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోను. మా మిత్రుడు అనిల్, ఇతరులు, శ్రీనివాస్ మాట్లాడారు. గతంలో ఆర్భాటం ఉండేది, ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి. దానికి సినీ తలుకు బెలుకులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి. కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు, వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు, వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు, కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పన్నులు ఇవ్వాలి. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. वरिष्ठ भारतीय पुलिस सेवा आईपीएस अधिकारी सीवी आनंद ने जुबली हिल्स स्थित इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर में हैदराबाद पुलिस आयुक्त के रूप में कार्यभार संभाला। इस मौके पर उन्होंने मैत्रीपूर्ण पुलिसिंग के महत्व को रेखांकित करते हुए कहा कि पुलिस अपराधियों से सख्ती से निपटेगी और जनता के साथ मजबूत संबंध बनाने पर ध्यान देगी। आनंद ने आश्वासन दिया कि 17 सितंबर को हैदराबाद में आयोजित होने वाले गणेश विसर्जन कार्यक्रम को शांतिपूर्ण ढंग से सम्पन्न कराया जाएगा। కొద్దిగా వెనక్కి వచ్చేయండి ప్లీజ్. అందరూ కొంచెం వెనకకి రారా ప్లీజ్. సార్ టైం ఉంది, ఇప్పుడే ఉంది, 2 నిమిషాలు టైం ఉంది. సార్ ఒకసారి సిగ్నేచర్ చేస్తుంది. आज मैं हैदराबाद कमिश्नर ऑफ पुलिस, हैदराबादी में कोतवाल भी बोलते हैं, तो दूसरी बार मैं चार्ज लिया हूँ। स्टेट गवर्नमेंट और हमारे वज़ीर आला, उनको मैं शुक्रिया अदा पेश करता हूँ। अभी आप सबको पता है, अभी गणेश का फेस्टिवल चल रहा है, इसकी बंदोबस्त के बारे में सब लोग यहाँ पर बिज़ी हैं। और 17 तारीख को निमज्जन होने वाला है, उसके तुरंत पश्चात 19 तारीख को मिलाद का जुलूस निकलने वाला है। तो इसके बारे में सिटी पुलिस पूरे इंतज़ामात जो हैं वो कर चुकी होगी। मैं उसके बारे में ऑफिसर से अभी रिव्यू करूँगा, क्योंकि पिछले साल भी हम किए थे, काफ़ी अच्छे रिज़ल्ट्स आए थे, सब कुछ पीसफुल हुआ था। और उसके पश्चात मैं पूरा हमारे चीफ मिनिस्टर साहब से मिलने के बाद वो जो भी हमको आदेश देंगे उसका पालन करते हुए, और ओल्ड सिटी और जहाँ भी गणेश के मंडप बैठाए हैं उस सब का हम दौरा करेंगे और उसका रिव्यू करेंगे। आने वाले दिनों में यहाँ पर जो भी लॉ एंड ऑर्डर और दूसरे ट्रैफिक के इश्यूज़ हैं, ड्रग्स का इश्यू है, उसका सब हम रिव्यू करेंगे और आपको इत्तला करेंगे कि क्या क्या हम इसके बारे में स्टेप्स लेने वाले हैं। शुक्रिया।
हाल ही में आई बाढ़ के दौरान प्रकाशम बैराज पर 5 नावों की टक्कर को साजिश बताते हुए आंध्र प्रदेश के जल संसाधन मंत्री एन राम नायडू ने कहा है कि इस घटना की जांच चल रही है। मीडिया से बात करते हुए उन्होंने स्पष्ट किया कि किसानों को नुकसान पहुंचाने वाले के खिलाफ कड़ी कार्रवाई की जाएगी। राम नायडू ने ये भी बताया कि मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने इस घटना पर गहरा संज्ञान लिया है और पूरे मामले की जाँच जारी है। तेलंगाना के नागार्जुना सागर प्रोजेक्ट में पानी का बहाव जारी है। परियोजनाओं में ऊपरी इलाकों में 2,20,544 क्यूसेक पानी का प्रवाह दर्ज किया गया है। इसके परिणाम स्वरूप बिजली उत्पादन के साथ साथ परियोजनाओं के 12 गेट से कुल 1,38,433 क्यूसेक पानी छोड़ा गया है। परियोजनाओं की पूर्ण क्षमता 590 फीट है, जबकि वर्तमान जल स्तर 579 फीट पर है। कर्नाटक के रामगढ़ जिले में एक चौंकाने वाली घटना सामने आई है, जहां गणेश पंडाल से 7 साल की बच्ची का अपहरण कर लिया गया। सोशल मीडिया पर चल रही खबरों के अनुसार अपहरणकर्ता ने अपनी बीड़ी, गांजा और सिगरेट की लत को पूरा करने के लिए ये गंभीर कदम उठाया। आरोपी की पहचान दर्शन के रूप में हुई है, जो बच्ची के परिवार से 2 लाख रुपए की मांग कर रहा था। लड़की के लापता होने की सूचना मिलने के बाद उसके पिता ने तुरंत खोजबीन शुरू की और इलाके के युवाओं को भी इसकी जानकारी दी। युवकों ने मिलकर पंडाल और आसपास के स्थानों पर खोजबीन की और अंत एक सुनसान जगह पर बच्ची को अपहरणकर्ता के कब्जे से मुक्त करवा लिया। युवकों ने आरोपी दर्शन को मौके पर ही पकड़ लिया और उसे पुलिस के हवाले कर दिया। पुलिस ने आरोपी के खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी है और मामले की आगे की जांच जारी है। ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಇಲ್ಲಿ ತಲೆ ತಪ್ಪ ಹೊಡಾಕ್ ಬಿಡೋಣ ಸೋಳ ಮಕ್ಕಳು ಅಯ್ಯೋ ಏನ್ ಕೊಡಿ ನಿನ್ ಹೆಸರು ಅಪ್ಪ ಐತೆ ಸುಮ್ಮನೆ ಆಯ್ತು ಮಕ್ಕಳು ನಮ್ಮನ್ ತುಳ್ಳ ಆಯ್ತು ನಡೆಯುವ ಬಾಬಾ ಆಯ್ತು ಸುಮ್ಮನೆ ಏನಾಗಲಿ ನಿಮ್ಮೋರೇನಾ ಆಯ್ತು ಸುಮ್ಮನೆ ಆಯ್ತು ಸುಮ್ಮನೆ ಬರಪ್ಪ ಆಯ್ತು ಮನೆ ಗೊತ್ತಿರು ಆಯ್ತು ಅಪ್ಪ ಇಲ್ಲ ನನ್ ಮಗನೇ ನಾಲ್ಕ ಕೊಡ್ತೀನಿ ನೋಡ ಸೂಳೆ ಮಗಂಗೆ ನಮ್ ತಪ್ಪೇ ಇಲ್ಲ ಕಣೋಲ್ಲ ನಮ್ ತಾಯಣಗಳು ನಮ್ಮ ಸೂಳೆ ಬಂದ ಬರ್ತಾ ಇದೀವಿ ಕರ್ಕೊಂಡು ಮಚ್ಚ ತಪ್ಪ ಹೇಳ್ದ ಕಣ ಇಲ್ಲ ಇದ್ದಣ್ಣ ಟೇಪ್ ಬೇಡ ಟೇಪ್ ಹಾಕಿ ಮಲಗಿಸ್ಬಿಡೋನೆ कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा ने सोमवार को लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के अमेरिका में आरएसएस पर दिए गए बयान का समर्थन किया। टेक्सास यूनिवर्सिटी में अपने भाषण के दौरान राहुल गांधी ने कहा कि आरएसएस का मानना है कि भारत केवल एक विचार है, जबकि हमारा मानना है कि भारत विचारों का संग्रह है। राहुल गांधी ने यह भी कहा कि हमारा मानना है कि हर व्यक्ति को धर्म या जाति की परवाह किए बगैर सपने देखने की आजादी होनी चाहिए। इस पर प्रतिक्रिया देते हुए पवन खेरा ने कहा कि हम अपने देश के स्वभाव को समझते हैं, लेकिन न तो आरएसएस को समझते हैं और न ही समझना चाहते हैं। अब एक बात बताइए, कौन थोड़ा सा भी कोई बुद्धिमान व्यक्ति होगा वो क्यों आरएसएस को समझने में अपना समय बर्बाद करेगा? है क्या आरएसएस को समझने लायक? 100 साल का इतिहास उनका देख लीजिए तो एक खोखला इतिहास है जिसमें खोखली बातें की हैं, देश के विरोध में काम किया है, देश के खिलाफ षड्यंत्र रचा है, अंग्रेजों के साथ मिलकर काम किया है। ऐसी संस्था जो अपने आप को रजिस्टर नहीं कराने की हिम्मत रखती, जो अपना मेंबरशिप रजिस्टर सार्वजनिक नहीं करती, जो अपने अकाउंट सार्वजनिक नहीं करती, उसको समझना या जानने में समय कोई अपना जाया नहीं करेगा। कम से कम हम तो नहीं करेंगे। हमें सिर्फ एक चिंता है कि ये देश और धर्म और संस्कृति के स्वयंभू ठेकेदार बनकर घूम रहे हैं। हमें अपने देश को, अपनी संस्कृति को और अपने धर्म को आरएसएस से बचाना है।
तो आंकड़े तो सबके सामने हैं, क्या इन्हें आंकड़े नहीं दिखते? आंकड़ों से आपकी दुश्मनी क्या है भारतीय जनता पार्टी वालों की कि जो आंकड़े सामने हैं? देश का विरोध तो तब होता है जब आप चीन को क्लीन चिट देते हैं, जब आप आंकड़े सामने रख के बात करते हैं कि साहब हमारे यहां बेरोजगारी 10 साल में बढ़ी है, तो क्या गलत है? आप बताइए क्यों बढ़ी है? आपका काम है, आप सरकार में हैं, 11वां साल है आपका सरकार में, आपने 10-11 साल नारों में और लफाजी में निकाल दिया, नौजवानों की जिंदगी तबाह कर दी, और उस पर हम चर्चा भी नहीं करें कि हमारे देश के नौजवान को तबाह कर दिया है भारतीय जनता पार्टी ने, तो ये तो गलत होगा। हम तो चर्चा करेंगे। जो स्थिति मणिपुर की पिछले 1 साल से भी ज्यादा हो गया है, 1.25 साल से जो मणिपुर की स्थिति चल रही है, एक तरह से जल रहा है मणिपुर, और देश का प्रधानमंत्री सिर्फ मणिपुर को चुनावों के वक्त याद करता है, उसके बाद वो भूल जाता है कि मणिपुर भी इस देश का हिस्सा है। ये बात हम सबको बड़ा परेशान करती है कि देश के प्रधानमंत्री के पास इतना समय नहीं है कि वो मणिपुर जाए। वो पूरे विश्व का ठेका लिए घूम रहे हैं कि मैं वॉर खत्म करवा दूंगा, मैं ये फला करा दूंगा, ढिमका करा दूंगा, लेकिन मणिपुर नहीं जाऊंगा, मणिपुर में मेरी नहीं चल रही। आखिर क्या कारण है कि प्रधानमंत्री जानबूझकर मणिपुर को नजरअंदाज कर रहे हैं? में महिला सुरक्षा को लेकर लोग आक्रोशित हैं। वो उत्तर प्रदेश हो, वो महाराष्ट्र हो, वो राजस्थान हो, वो और कोई इलाका हो देश का, सब जगह लोगों को ये चिंता है, दुख है, गुस्सा है कि महिलाएं सुरक्षित नहीं है समाज में। इसको अगर राज्यपाल, एक राज्य का राज्यपाल भाजपा के इशारे पे आवाज उठाए, हम तो हैरान है कि उत्तर प्रदेश के राज्यपाल ने क्यों नहीं आवाज उठाई। हम हैरान है कि महाराष्ट्र के राज्यपाल ने क्यों नहीं आवाज उठाई, बदलापुर को लेकर या पुणे को लेकर या कोल्हापुर को लेकर या रत्नागिरी को लेकर। कांग्रेस नेता राहुल गांधी ने टेक्सास में भारतीय समुदाय को संबोधित करते हुए भारतीय राजनीति में प्यार, मोहब्बत और ईमानदारी की कमी की ओर इशारा किया। उन्होंने आरएसएस और भाजपा पर आरोप लगाया कि दोनों का मानना है कि महिलाओं को घर में ही रहना चाहिए। लोकसभा में विपक्ष नेता बनने के बाद राहुल गांधी ने पहली बार भारतीय अमेरिका समुदाय को संबोधित किया। एक अन्य कार्यक्रम में उन्होंने भारतीय पुरुषों को महिलाओं के प्रति रवैये में बदलाव की आवश्यकता पर जोर दिया। 54 वर्षीय राहुल गांधी ने राजनीति में महिलाओं की अधिक भागीदारी की बात की और इसके लिए महिला आरक्षण विधेयक को जरूरी बताया। उन्होंने कहा कि महिला को बिजनेस शुरू करने के लिए वित्तीय सहायता प्रदान की जानी चाहिए। Not just labor participation. It starts with a bad attitude that Indian males have towards women. And I don't mean every single Indian male, but a large number of Indian males' attitudes towards women is just, it's ridiculous, right? So it starts there. And it's a particular way of thinking about women. And we see it in the political system, we see it in the business system, we see it everywhere. So I'm very big, number one, on political participation of women. Reservation bill to start with, ensuring that women get into business, ensuring that women are supported financially if they want to open their business, and then making sure that it is made easier for women to participate, right? Women have their own particular issues that you need to take care of before they can start to participate. So I think the first thing is of thinking of women the same way you think of men, right? That they can do anything men can do, if not better, and that they are equal and better in many, many things. Yeah. Also, by the way, this is part of the ideological fight between the BJP and us, right? The BJP and the RSS believe that women should be restricted to a particular role. They should stay at home, they should cook the food, they should not talk too much, right? And we believe that women should be allowed to aspire to whatever they want to do.
गुजरात के सूरत में गणपति उत्सव के दौरान एक पंडाल में कथित पथराव के चलते गणेश मूर्ति को नुकसान पहुंचा। पुलिस ने सोमवार को इस घटना की पुष्टि की। सैयदापुरा में रविवार देर रात हुई इस घटना के बाद कुछ युवकों को हिरासत में ले लिया गया था, तो वहीं लाल गेट थाने पर करीब 300 लोगों की भीड़ इकट्ठा हो गई और विरोध प्रदर्शन शुरू हो गया। पथराव के दौरान कुछ पुलिसकर्मी भी घायल हो गए। सांप्रदायिक तनाव के बढ़ने के बाद सूरत के सैयदापुरा इलाके में मुस्लिम दुकानों पर अवैध घोषित करते हुए उन्हें तोड़ने की कार्रवाई जारी है। स्थानीय प्रशासन का कहना है कि ये दुकान नियमों के खिलाफ थी। आखिर में हेडलाइंस फिर। मुख्यमंत्री रेवंत रेड्डी ने बीआरएस पर लगाया आरोप, बलिदान का वादा करने वाले के पास हजारों करोड़ की संपत्ति। तेलंगाना के नागार्जुना सागर प्रोजेक्ट में पानी की बहाव जारी, 12 गेटों से 1,38,433 क्यूसेक पानी छोड़ा गया। कांग्रेस के वरिष्ठ नेता पवन खेरा ने राहुल गांधी के आरएसएस पर बयान का समर्थन किया। राहुल गांधी ने टेक्सास में भारतीय समुदाय को संबोधित करते हुए भारतीय राजनीतिक में ईमानदारी की कमी पर चिंता व्यक्त की। वन टीवी हिंदी समाचार यहीं पर खत्म हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात।